మమ్మీ ఒకటేసారి చూసి ఇట్లా అంటుంది, అవంతిక కూడా ఇట్లా అంటుంది. సో ఆమె కూడా ఇగో అక్కడ పక్కన కూర్చొని తీసుకోవస్తే ఫస్ట్ తులజాపూర్ కారు తీసుకుందామా వద్దామా? కారు బల్ల కాలు బల్లే సార్ కాలు బల్ల పొద్దు నుంచి ఏమేమి చేసిర్రు మళ్ళీ మీరు? ఏం చేసినాం, తిన్నాము తాగినాము డ్యాన్స్ చేసినాం. డాన్స్ చేసినా? ఎందుకంటే కొడుకు పెళ్ళి అని మా మమ్మీ ఇంట్లో కూర్చొని తింటుంది గైస్. 4 టైం 4 టైం తింటుంది మా మమ్మీ. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు డే 12 అండ్ ఈరోజు అయితే మేము ఇంట్లో ఉన్నాము. అండ్ చాలా డేస్ తర్వాత రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం గైస్, ఎందుకంటే చాలా కష్టపడతాం కదా మేము. చాలా 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 ఎంత కష్టపడతాం మమ్మీ చెప్పుతారా? మొత్తం స్వెట్ వచ్చి బయట వరకు పోతాం, మేము అంత కష్టపడతాం. నేను అవంతిగా మా మమ్మీ ఇంట్లో కూర్చొని తింటుంది గైస్. 4 టైం 4 టైం తింటుంది మా మమ్మీ. ఇంకా ఇంకా ఏం లేదు, ఇంకేం లేదంట. సో ఈరోజు ఇంట్లోనే ఉన్నాం గైస్. చాలా డేస్ తర్వాత రెస్ట్ తీసుకుందాం కదా, లైక్ డైలీ స్టూడియోకి పోయి స్ట్రెస్, అది ఎడిటింగ్, ఇంకా అన్నీ చూసుకోవాలంటే మేనేజ్ చేయాలంటే చాలా పెద్ద జీల దమ్ ఉంటుంది. అందుకోసం ఈరోజు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాము. సో నేనైతే రెడీ అయిపోయినా. సో నాకు పెళ్లి చూపులకు పోతున్నాం నేను మమ్మీ. పోదామా మమ్మీ? మళ్ళీ అవంతికకి ఏం చేద్దాం? ఆటో మరి. సో మేము ముగ్గురము పెళ్లి చూపులకి ఆటోలో పోతున్నాం అనమాట. ఏడుంది పిల్ల? కార్వాన్లనా? కార్వాన్లు ఎవరు? సో మా మమ్మీ ఏంటంటే ఇప్పుడు తింటున్నాం గైస్. తినే టైంలో ఇట్లానే నేను మమ్మీకి చెప్పిన జిమ్ చేస్తే ఏజ్ అనేది చిన్నగా కనిపిస్తుంది. సో నేను ఒక 20 ఏజ్లా కనిపిస్తున్నా కదా అంటే మా మమ్మీ ఒకటేసారి చూసి ఇట్లా అంటుంది, అవంతిక కూడా ఇట్లా అంటుంది. సో ఆమె కూడా ఇగో అక్కడ పక్కన కూర్చొని ఉంది. ఆమె 90 పైన ఉందంట. సో వీడియో తీయొద్దు అని చెప్పింది. కోపం అవుతుంది నా పైన, భావ్ అన్నట్టు. సో అందుకోసం నేను ఆమె వీడియో తీస్తలేను. సో పోదామా పెళ్లి చూపులకి? ఇస్తారా? ఎంత ఇస్తారు కట్నం? నాకు 5 లక్షలు ఇస్తారు. నాకా? అంటే ముఖం చూసి ఇస్తారా లేదంటే పేరు చూసి ఇస్తారా? మనం ముఖం చూసి ఇస్తారు ముగ్గురిది. మరి ఆమె ఏమనుకోదా పెళ్లి చూపులు? ఏమనుకోదా? సో అవంతిక కూడా వస్తుందంట గైస్ పెళ్లి చూపులకి. పోదామా? పొద్దు నుంచి ఏమేమి చేసిర్రు మళ్ళీ మీరు? ఏం చేసినాం, తిన్నాము తాగినాము డ్యాన్స్ చేసినాం. ఎందుకంటే కొడుకు పెళ్ళి అని. ఎవరు తినాదా? చా నా పెళ్ళి అని చెప్పేసి సెలబ్రేషన్ చేస్తారు అనమాట. నా పెళ్ళి ఎట్లా అయిందో మనం మంచిగా అయిందేనా? చాలా బాగా అయింది. ఇల్లు ఎవరి వల్ల నడుస్తుంది? సురేఖ కాదు, రాహుల్. సో నా వల్ల నడుస్తుంది గైస్. బస్సులో కూడా రాహుల్ వాళ్ళ మమ్మీ అని అంటారు. ఎవరు మమ్మీ అంటారు? రాహుల్ చి మమ్మీ అన్నారా? సురేఖ వాళ్ళ కొడుకు అంటారా? రాహుల్ మమ్మీ అంటారు. మా మమ్మీకి తెలుసు మన పేరు ఎంత ఉంటుంది ఏందన్నట్టు. సో ఈరోజు డే ఏదో చాలా అంటే చాలా డేస్ తర్వాత రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. సో నెక్స్ట్ వీక్ నుంచి ఏంటంటే ఎవ్రీ థర్స్డే మేము లీవ్ పెట్టుకుంటాం గైస్. ఎందుకంటే డైలీ సండేస్ అండ్ ఫెస్టివల్స్ లేకుండా అండ్ పోయిపోయి ఏంటంటే మార్నింగ్ నుంచి ఈరోజు రెస్ట్ తీసుకుందాం కదా, ఈరోజు ఏం అపాయింట్మెంట్స్ లేవనుకొని అనుకున్నాం. బట్ 3 to 4 కాల్స్ ఇప్పటి వరకు అయితే వచ్చేసినాయి. డ్రెడ్స్ కావాలని చెప్పేసి, సెప్టెంబర్ పియర్సింగ్ కావాలని చెప్పేసి, బుగాడి అని చెప్పేసి. సో ఈరోజు టోటల్గా రెస్ట్ ఉంది. అండ్ సారీ క్లయింట్స్, ఏమనుకోవద్దు, ఎందుకంటే చాలా డేస్ తర్వాత బయటికి వెళ్దాము, కొంచెం ఈరోజు స్ట్రెస్ లేకుండా ఉందామని చెప్పేసి డిసైడ్ అయినాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు సపోర్ట్ చేసినందుకు. అండ్ కమెంట్స్ కూడా చాలా మంచి చేస్తున్నారు అండ్ వ్యూస్ కూడా చాలా మంచిగా పోతున్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, లైక్ నేను ఏదో ఫ్లోలో చేద్దాం కదా, నా ఇంప్రూవేషన్ చేసుకుందాం, నేను మంచి ఇంప్రూవ్ కావాలి యూట్యూబ్లో అని అనుకున్నా నేను తప్ప, లైక్ అనుకోలే ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తారని చెప్పేసి. సో టీవీ కూడా నేనే వచ్చేసింది అండ్ టీవీ మనం ఇన్స్టాల్ కూడా అయింది అండ్ టీవీ చాలా మంచిగా ఉంది. ఆ టీవీ కానీ ఆ స్టూడియో కానీ అవన్నీ మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్ అండ్ అవంతిక వాళ్ళ మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్ అండ్ మీ బ్లెస్సింగ్స్తో పాటు మేము ఇక్కడ వరకు ఉన్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా మమ్మీ. థ్యాంక్ యూ బోల్ మమ్మీ. థ్యాంక్ యూ. అంటే ఎవరైతే క్లయింట్స్ మన దగ్గర టాటూస్, పియర్సింగ్, డ్రెడ్ లాక్స్ ఏదైతే సర్వీస్ చేయించుకున్నారో, సో ఆ సర్వీస్ చేసుకున్న హెల్ప్ వల్లనే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం, అంతే కదా. సో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలి కదా. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. థ్యాంక్ యూ. ఇట్లానే నడవని, కాళ్ళతో నడవని. జర కార్ తీసుకుందామా వద్దామా? కార్ బల్ ఉంటులా. సో మేము మరాఠీలో మాట్లాడదాం కదా. సో ఈరోజు ఏంటంటే కార్ చూద్దామని చెప్పేసి అనుకుంటున్నా. బట్ రెస్ట్ ఉంది కాబట్టి, ఎందుకంటే జర వర్షాకాలం కదా గైస్. సో ఇక్కడ పోవాలన్నా కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మమ్మీ మన కార్. పెద్ద కొడుకు పెళ్ళప్పుడు అనుకుంటున్నాం. ఇప్పుడు గాలే ఇప్పుడు తీసుకోవాలి అని ఉన్నది. తీసుకోవస్తే ఫస్ట్ తులజాపూర్. మా మమ్మీ వాళ్ళు ఏంటంటే చాలా డివోటీగా ఉంటాడు, అంటే చాలా భక్తి గైస్. ఇలా ఇక పొద్దున్న లేసి పాన్ పోయి లేచి ఆ ఇంట్లో పనులు చేసుకొని ఇంట్లోండి పూజ చేసి మళ్ళీ మాకు లేపి మాకు ఫుడ్ ప్రిపేర్ చేసి. అండ్ హ్యాట్స్ ఆఫ్ గైస్ ఎవరెవరైతే మదర్స్ ఉన్నారు కదా, మా మమ్మీ పక్కన ఉండి నేను చెప్తున్నా,
మా మమ్మీ అయితే నేను సతాయిస్తా తప్ప ఎప్పుడు ఏడిపించిన ఎప్పుడు ఏడిపించిన అంటే నా ఏజ్ చిన్న ఉన్నప్పుడు చాలా సతాయించిన. నాకు ఒక ఏజ్ తర్వాత నాకు అర్థమైంది లైక్ వాళ్ళు మనకు ఇట్లా 9 months పెట్టుకొని ఇట్లా ఏదైతే ప్రపంచంలో తీసుకొని వస్తారు చూడు, దానికి మనం 100 కాదు 400 years కూడా వాళ్ళకి మనం రుణపడి ఉండొచ్చు. ఎందుకంటే ఆ పెయిన్ లెవెల్ అవన్నీ మనం చూసి ఉంటాము. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అండ్ ఇప్పుడు చూస్తున్నామేమో చాలామంది వాళ్ళ డాటర్స్ కానీ కొడుకులు కానీ చాలా వాళ్ళ పేరెంట్స్కి సతాయిస్తూ ఉంటారు. ఇక వాళ్ళకి పోయి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా కూడా నాకెందుకు రాబోయే అన్నట్టు ఉంటుంది, నువ్వెవడు రాబోయే అన్న వరకు ఉన్నాయి, అవి చూస్తున్నాం. సో నేనైతే మా మమ్మీ దగ్గర చాలా మంచిగా ఉంటాను. అండ్ చెడు ఉన్నా మంచి ఉన్నా కూడా నేను మమ్మీతో షేర్ చేస్తాను. నిజం ఇది షేర్ చేస్తా కదా మమ్మీ, నేను నీకు చెప్తా కదా అన్నీ ఎంత పైసలు వస్తున్నాయి ఏంది, తాగను, నా బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఏం లేవు కదా మమ్మీ నాకు, నేను మంచోని కదా. ఇక లోపల నుంచి చాలా మంచి చూడని చెప్పి చెప్తుంది. సో ఇట్లా సో ప్లీజ్ మీరు కూడా మీ పేరెంట్స్కి సతాయించొద్దు గైస్. జస్ట్ ఏంటంటే ఒక చిన్న బ్లాగ్ తీసుకుని అండ్ డే 12 కాబట్టి టోటల్గా రెస్ట్ తిని పడుకుంటా అండ్ నేను కార్ చూద్దామని చెప్పేసి వెళ్తున్నా. సో యాక్చువల్గా ఈ మాట చెప్పొద్దు అనుకున్నా, మీకు కూడా సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, కానీ చూద్దాం అక్కడ పోయినప్పటి వరకు అర్థం కాదు. అండ్ ఏ కార్ కొంటాం, ఎందుకు కొంటామో, అసలు ప్రాసెస్ ఏంది అండ్ ఎంత కొంటున్నా అండ్ నా ఇష్టమైన కార్ ఏంది, ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా ఉంటా. సో అప్పటి వరకు ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మీ బోల్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ అవర్ వీడియోస్ చూస్తున్నందుకు. అండ్ అవంతిక లోపల ఉంది. సో ఈ వీడియో అయితే ఈ రోజుకి ఇంతే. సో రేపటి కోసం ఇంకా మనం మంచి వీడియో క్యాప్చర్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు మంచి టాటూస్ లాంటివి కావాలంటే తెలుసు కదా, అడ్బాస్ టాటూస్ హైదరాబాద్ ఉంది, 6 years నుంచి ఉంది అండ్ మంచి పొజిషన్లో ఉంది అది. సో మీకు కూడా క్వాలిటీ టాటూస్ కావాలంటే మన స్టూడియోకి మంచిగా రావచ్చు మీరు. అండ్ ప్లీజ్ 1 day బిఫోర్ కాల్ చేయండి. అండ్ డ్రెడ్ లాక్స్ కావాలన్నా కూడా మాకు మీరు 1 day బిఫోర్ కాల్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ మాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెన్షన్ చేయండి, మేము మీకు మెన్షన్ బ్యాక్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.